ప్రజలందరూ ఆలోచించాలి, ఇక్కడున్న నాయకులందరూ ఆలోచించాలి. విశాఖ రైల్వే జోన్ సాధించుకున్నాం, ఆగిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభించాం, పోలవరం పనులు పరిగెత్తిస్తున్నాం. ఇంకో పక్కన ఏకంగా కర్నూలుకి త్వరలోనే హైకోర్టు బెంచ్ కూడా మనం తీసుకురాకపోతున్నాం. అంటే ఇచ్చిన హామీలని ఒక పద్ధతి ప్రకారం మనం నిలబెట్టుకుంటాం, ముందరికెళ్తున్నాం. దీనికి కారణం మన రాష్ట్రంలో ఉన్న డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. ఇక్కడున్న కార్యకర్తల నాయకులందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కొనసాగింపు చాలా చాలా అవసరం. మనం చూసాం గుజరాత్లో, మొన్నటి వరకు ఒరిస్సాలో కూడా మనం చూసాం. నేరుగా 3 నుంచి 5 టర్మ్లు ఒకే పార్టీ అధికారంలోకి వచ్చింది కనుకనే వాళ్ళ అభివృద్ధిలో ఎంత స్పీడ్గా ముందరికెళ్తున్నారు. 2019 నుంచి 24 వరకు మన రాష్ట్రం ఎంత నష్టపోయిందో మనందరం చూసాం. ప్రత్యేకంగా కార్యకర్తగా మనందరం ఎంత ఇబ్బంది పడ్డామో మనందరం చూసాం. ఇక్కడున్న మిమ్మల్ని అందరం ఒక విషయం అడగాలనుకుంటున్నాం. 2019 నుంచి 24 మధ్యలో ఎవరి పైన అయితే కేసులు పడినా ఒకసారి చేతుల పైకి ఎత్తండి. పాప ఆయన కమర్షియల్ కాంప్లెక్సే కూల్చేశారు స్వామి, చేతుల పైకి ఎత్తండి. ఎంత ఇబ్బంది పడ్డాం, ఎంత హెరాస్ చేశారు. ఈ దేవాలయం పైన దాడి చేశారు. ఏదో భయపడతారు అనుకున్నారు, భయపెట్టాలనుకున్నారు. కానీ ఆనాడే చెప్పాం, తగ్గేదే లేదని మనం ముందరికెళ్ళాం. 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం, చాలా నష్టపోయాం. అందరం కష్టపడ్డాం, కలిసికట్టుగా తిరిగి మనం ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ఈరోజు వేదికమైన మేమందరం నుంచున్నామంటే దానికి కారణం వేదిక ముందలున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మన కష్టాన్ని మర్చిపోకూడదు. ఇది మన పార్టీ. చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, విభేదాలు ఉండొచ్చు. మనం నమ్మకం దానికోసం అహర్నిశలు కష్టపడాలి, పోరాడాలి, అనుకుంది సాధించే వరకు మనం వదిలిపెట్టుకోవడం. మీరందరూ అనుకోవచ్చు లోకేష్ అనుకుంది ప్రతిదీ అయిపోతుందని. చాలా పొరపాటు పడుతున్నారు. జిల్లా పార్టీ వ్యవస్థ నుంచి పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి 2 సంవత్సరాలు నేను పాలిట్ బ్యూరోతో పోరాడా, 10 సార్లు మాట్లాడా, సీనియర్లతో చర్చించా. నేను అనుకుంది సాధించే వరకు వదిలిపెట్టలా. మీరు కూడా పోరాడాలి, మాట్లాడాలి. మండల స్థాయిలో మాట్లాడాలి, నియోజకవర్గ స్థాయిలతో మాట్లాడాలి, పార్లమెంట్ స్థాయిలో మాట్లాడాలి. అవసరమైతే ఇన్ఛార్జ్ మంత్రితో కూర్చోవాలి, చర్చించాలి. మనం అనుకుంది సాధించే వరకు వదిలిపెట్టకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని అలిగి ఇంట్లో పడుకుంటే నష్టపోయేది మనమే. కోవిడ్ కన్నా దారుణమైన జబ్బు ఒకటి ఉందండి, ఆ జబ్బు అలక. మనం అనుకుంది అవ్వలేదని అలుగుతే నష్టపోయేది మనం, మన పార్టీ, మన రాష్ట్రం. 5 పాడి పరిశ్రమ అనుభవాన్ని 3 సంవత్సరాలు ఉండాల్సినటువంటి అనుభవాన్ని 1 సంవత్సరానికి తగ్గించారే. ఎవరిచ్చారు నీకు అధికారం? ప్రజాస్వామ్యం రాకముందు నుంచి టీటీడీలో ఉన్నటువంటి నిబంధనల్ని నువ్వు 2019-24 మధ్యలో ఎందుకు మార్చారనేది సూటిగా ప్రశ్నిస్తున్నాను. దానికి వైవి సుబ్బారెడ్డి గారి సమాధానం ఏమిటి? కండిషన్ 19, 1 రోజుకు తప్పనిసరిగా 4 లక్షల లీటర్లు పాలు సేకరణ అవసరం లేదు. FSSAI నిబంధనలు అనుసరించవలసిన అవసరం లేదు అని మీరు నిబంధనలు ఎందుకు మార్చారో సమాధానం చెప్పాలి. కండిషన్ 20, 8 టన్నుల నేతిని 1 ఏడాదిలో ఉత్పత్తి చేసి ఉండాలన్న నిబంధనని సడలించారే. FSSAI అనుమతులు కూడా అవసరం లేదని చెప్పి మీరు నిబంధనలు సడలించారే. ఎందుకు సడలించారో మీకు ఏమైనా అధ్యయనాలు, నివేదికలు ఏమైనా ఎవరైనా ఇచ్చారా? గతంలో ఏదైనా కమిటీని వేశారా? ఆ కమిటీ ఏమైనా నివేదికలు ఇచ్చిందా? ఆ కమిటీ ఏమైనా అధ్యయనం చేసిందా? చేసే అధ్యయనం ఏ విధంగా చేశారు, ఎక్కడ చేశారు, ఎప్పుడు చేశారు? ఒక కమిటీని వేయలేదు, ఒక కమిటీ నివేదికలు కోరలేదు, ఒక కమిటీ అధ్యయనం చేయలేదు.
ఏమీ లేకుండా నిబంధనలు మార్చే అధికారం నీకు ఎవరిచ్చారని చెప్పి వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాను. కేవలం మీ అవినీతి కోసం 252 కోట్ల రూపాయల అవినీతి కోసం 60 లక్షల కేజీల కల్తీ నెయ్యిని తీసుకొచ్చి 2 కోట్ల లడ్డూల్ని ప్రసాదాన్ని తయారు చేసి ఈ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులకి మీరు ప్రసాదాన్ని పంచిపెట్టి ఇంకా తగుదనమ్మా అని చెప్పి అయోధ్యలో రామాలయం ఓపెనింగ్ రోజు నాడు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఓపెనింగ్ చేసేటటువంటి కార్యక్రమం రోజు 1,00,000 లడ్డూలు పంపిస్తున్నామని చెప్పి కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డూలను పంపించారే. అంటే నీ కల్తీ దేశం మొత్తానికి విస్తరించారే. జగన్మోహన్ రెడ్డి, దానికి నువ్వు సమాధానం చెప్పాలి. అలాగే కండిషన్ 21, నేతిని ఉత్పత్తి చేసేవాళ్ళు పాలు కొనుగోలు చేసేటప్పుడు ప్రముఖ డైరీల నుంచే కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ డైరీలు రోజుకి 8 టన్నుల ఆవు పాలు అందుబాటులో ఉంటే చాలు, ఆ డైరీ 1 ఏడాది నుంచి నిర్వహిస్తూ ఉంటే చాలని చెప్పి నిబంధన ఎందుకు మార్చారు? ఇన్ని నిబంధనలు చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అలాగే కండిషన్ 72, టర్నోవర్ 250 కోట్ల నుండి 150 కోట్లకు తగ్గించారే. రాజశేఖర రెడ్డి గారి గురించి నేను మీకు చెప్పాల్సింది కొత్తగా ఏమీ లేదు. ఇక్కడ చాలా మందికి రాజశేఖర రెడ్డి గారు చాలా బాగా తెలుసు. ఎన్నో అద్భుతాలను అద్భుతంగా చేసి చూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. కేవలం 5 సంవత్సరాలు మహానాయకుడు, కేవలం 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నది. కానీ 5 సంవత్సరాలలో ఎన్నో కార్యక్రమాలు చేశాడు. పేదల కోసం చేశాడు, రైతుల కోసం చేశాడు. ఉచిత విద్యుత్ అయితేనేం, రుణమాఫీ అయితేనేం, ఆరోగ్యశ్రీ అయితేనేం, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, 108 అయితేనేమి, లక్షల మందికి పేదలకు ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, పేదవాళ్లకు భూములు ఇవ్వడం అయితేనేమి, లక్షల ఎకరాలు, ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో అద్భుతమైన పథకాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా 2006లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, మన భాషలో కరువు పని అంటాం, లేక ఉపాధి హామీ పని అంటాం. ఆ రోజుల్లో ఎంతో వైభవంగా ఇదే రాయలసీమలో అనంతపూర్లో బండ్లపల్లి అనే గ్రామంలో సరిగ్గా ఫిబ్రవరి 2వ తేదీకి మొన్న 20 సంవత్సరాలు అయిందని నేను కూడా ఆ గ్రామానికి వెళ్లడం జరిగింది. 20 సంవత్సరాల క్రింద ఇదే రాయలసీమలో పురుడు పోసుకుంది ఉపాధి హామీ పథకం. కాంగ్రెస్ 10 ఏళ్లు అధికారంలో ఉంది. ఆ 10 ఏళ్లు బ్రహ్మాండంగా నడిచింది ఉపాధి హామీ పథకం. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇదొక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నారు. ఆ రోజుల్లో మహిళలందరూ వచ్చి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చి, అయ్యా మాకు మగవారితో సమానంగా వేతనాలు ఇవ్వండి, మేము చేసే కష్టం తక్కువైనా కూడా మా చేతనైనంత చేస్తున్నాం, మాకు బిడ్డలున్నారు, మేము ఇల్లు నడుపుకోవాలి అంటే రాజశేఖర రెడ్డి గారు వెంటనే ఒప్పుకొని ఆడవాళ్లకు కూడా సమానంగా మగవారితో సమానంగా వేతనాలు ఇప్పించారు ఆ రోజుల్లో ఉపాధి హామీ పథకంలో. అలాగే మాకు మధ్యవర్తులొద్దు, కమిషన్ కట్టింగ్లు అవుతున్నాయి, మాకు నేరుగా డబ్బులు వచ్చేటట్టు చూడండి అంటే ఒకేసారి 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. మన రాష్ట్రంలో విధి విధానాలన్నీ రూపొందిస్తే ఆ తర్వాత ఫేజ్ 2లో దేశమంతా అమలైంది ఉపాధి హామీ పథకం. ఎంతో అద్భుతంగా అమలైంది. మన రాష్ట్రంలో అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా 1,10,00,000 జాబ్ కార్డులు ఇచ్చారు. అంటే దాదాపు 2,25,00,000 మంది కుటుంబానికి 2 వేసుకున్నా అంతమంది పని చేశారు ఉపాధి హామీ పథకంలో. అంత వైభవంగా జరిగింది ఉపాధి హామీ పథకం. అసలు ఇంతటి ఉపాధి హామీ పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేదంట. కోట్ల మంది ప్రజలు ఒక ఉపాధి హామీ పథకంలో ఇంతమందికి ఉపాధి కల్పించడం అన్నది ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఇది అతి పెద్ద ఉపాధి పథకం కాబట్టి ప్రపంచంలో ఎన్నో దేశ విదేశాల దగ్గర నుంచి వచ్చి కూడా, ఇక్కడ యూనివర్సిటీల నుంచి వచ్చి కూడా రీసెర్చ్ పేపర్లు తయారు చేసి మరీ వెళ్లారు ఉపాధి హామీ పథకం మీద. అంత గొప్ప పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఎంతో మందికి ఆసరానిచ్చింది. ఎంతో మంది మహిళలు సైతం పని చేసుకోగలిగారు, వాళ్ళ బిడ్డలు కొంచెం పెట్టుకోగలిగారు, చదివించుకోగలిగారు. అంత గొప్ప పథకాన్ని ఇప్పుడు బీజేపీ పార్టీ నాశనం చేయాలని చూస్తుంది. బీజేపీ పార్టీ ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసివేసి బీజేపీ పార్టీకి సంబంధించి విబి గ్రామ్ అని కొత్త చట్టాన్ని తేబోతుంది. మొట్టమొదటిగా మహాత్మా గాంధీ పేరును తొలగించేశారు. మహాత్మా ప్రభుత్వ సంస్థలు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ వీళ్ళు చేసిన
శాంపుల్స్ అన్నీ కూడా, ల్యాబ్ అనాలిసిస్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, చంద్రబాబు నాయుడు గారు టీటీడీ ఈఓ, చంద్రబాబు నాయుడు గారి మనిషి టీటీడీ ఈఓగా ఉండగా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో సేకరించిన ఈ నమూనాలు ఇవి సిబిఐ వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్డీడీబీకి, ఎన్డీఆర్ఐకి పంపించి ల్యాబ్ రిపోర్ట్లు అక్కడి నుంచి వచ్చి ఆ ల్యాబ్ రిపోర్ట్లలో నిర్ధారణ అయింది ఎటువంటి జంతువుల కొవ్వు లేదని, ఎటువంటి గొడ్డు మాంసము కొవ్వు లేదని, ఎటువంటి పంది కొవ్వు లేదని, ఎటువంటి చేపల నూనె కూడా కలవలేదు అని చెప్పి సిబిఐ ఏకంగా ధృవీకరించి సర్టిఫై కూడా చేసింది. ఆ ఛార్జ్ షీట్లో సిబిఐ అదొకటే చెప్పలా. సిబిఐ ఆ మాట చెబుతూ సిబిఐ ఇంకొకటి కూడా చెప్పింది, ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి టీటీడీ చైర్మన్లుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారిని కానీ, భూమన కరుణాకర్ రెడ్డి గారిని కానీ, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన హయాంలో వీళ్ళిద్దరూ టీటీడీ చైర్మన్లుగా ఉన్నప్పుడు వీళ్ళు ఎటువంటి అన్యాయాలు చేయలేదు అని, వీళ్ళు ఎటువంటి తప్పులు చేయలేదు అని కూడా సిబిఐ నిర్ధారించి వీళ్ళ పేర్లు కూడా కనీసం ఛార్జ్ షీట్లో కూడా పెట్టలేదు. వీళ్ళల్లో ఎవరిని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమాలు కూడా జరగలేదు. అంటే సిబిఐ వీళ్ళందరికీ కూడా క్లీన్ చిట్ కూడా ఇచ్చింది ఈ ఛార్జ్ షీట్ నేపథ్యంలో. ఇది ఒకటే కాదు సిబిఐ చేసింది. ఆ సిబిఐ ఛార్జ్ షీట్లో వాళ్ళు వేసిన అదే ఛార్జ్ షీట్లో ఒక ముఖ్యమైన అంశం ఏమిటి అని అంటే, ఈ ఛార్జ్ షీట్కి సంబంధించి పేజ్ నెంబర్ 62లో ఇది ఛార్జ్ షీట్కి సంబంధించి సిబిఐ ఛార్జ్ షీట్. ఇది సిబిఐ ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ 62లో వాళ్ళు మెన్షన్ చేసిన మాట, ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ ఆన్ 25/7/2024 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తా ఉన్న రోజులు 25 జూలై 2024 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేస్తా ఉన్నాడు రాష్ట్రంలో. ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ ఆన్ 25/7/2024 టీటీడీ రిజెక్టెడ్ ది 4 ghee tankers, i.e. 5th to 8th tankers supplied by MSAR Dairy Food Private Limited A1 based on the NDDB calf lab test report, and asked them to lift the said 4 tankers immediately from the TTD marketing godown, and the same was communicated to MSAR Dairy Food Private Limited through a mail. అదే అందరికి నమస్కారం. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో జరుగుతున్నటువంటి రోలుగుంట గ్రామంలో జరుగుతున్న గౌరీ పరమేశ్వర్ల జాతరకి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈ రోజున ఆ పరమేశ్వరి అనుగ్రహంతో నేను ఆ జాతరలో పాల్గొనబోతున్నాను. అందులో భాగంగానే ఈరోజు డిస్ట్రిక్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గుడివాడ అమర్నాథ్ గారు వాళ్ళకి ఇంటికి రావడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది ఈ జాతరలో పాల్గొనడము. అలాగే జరుగుతున్నటువంటి అన్యాయాలన్నీ కూడా చూస్తూ ఉన్నాము. దేవుణ్ణి కూడా అడ్డం పెట్టుకుని ఎలా రాజకీయాలు చేస్తున్నారో ఈ కూటమి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాము. అంటే కాదేది అనర్హం అన్నట్టు తయారైంది వాళ్ళ కూటమి ప్రభుత్వంలో. ఆఖరికి దేవుడు కూడా అనర్హులు కాలేకపోతున్నారు వీళ్ళ రాజకీయాల్లో భాగంగా. సో ఈ రోజు వెళ్లే గౌరీ పరమేశ్వర్ల జాతరలో కూడా నేను దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి 29లో న్యాయం గెలవాలి, నిజం గెలవాలి. ప్రజలు ఆల్రెడీ అర్థమవుతోంది వాళ్ళకి ఎటువంటి కళ్ళబొల్లి హామీలు చెప్పి ఇప్పుడున్న అధికారంలోకి వచ్చారు, ఎలాంటి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు, ఎలా మోసం చేసి అధికారంలోకి వచ్చారని ప్రజలకు అర్థమైంది. అందుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తున్నా, అది గుంటూరు కావచ్చు, ఇబ్రహీంపట్నం కావచ్చు, ఈ రోజు చూసుకుంటే జన సందోహం, జన సముద్రం రోడ్ల మీదకి వస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. ఇదేది కూడా అంటే మోసం చేస్తే ఇలా రారు జనాలు ఎవరు కూడా. అంటే మీ చంద్రబాబు నాయుడు గారు కూడా పర్యటనలకు వెళ్తా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు పర్యటనలకు వెళ్తా ఉన్నారు. ఎవరు లేకపోయినా దండాలు పెట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. చుట్టూ చూస్తే అక్కడే ఉండదు, అంతా ప్రమోషనల్ స్టంట్. కానీ జగన్ అన్న విషయంలో అలా ఉండదు. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా వికలాంగులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు,
వృద్ధులు కావచ్చు ఇళ్లలోంచి రోడ్ల మీదకి వచ్చి ప్రేమతో జగనన్నని ఒక్కసారి కలిస్తే చాలు అన్న ఆనందంతో, ఆయన ఉన్నారు అన్న ధైర్యంతో, మళ్ళీ 29లో ఆయన వస్తారన్న ఆశతో ఎదురు చూస్తున్న కళ్ళు ఎంతో మంది ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళందరూ కూడా మళ్ళీ 29లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఆ బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ తీసుకున్నారు. దానికి తగ్గట్టుగా వర్క్ చేస్తున్నారు. కార్యకర్తలు కూడా, మా పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు కూడా అంతే సంసిద్ధంగా ఉన్నాము. కష్టపడి వర్క్ చేస్తున్నాము. మేము చేసుకున్న మంచి ఏదైతే ఉందో అది జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ అంటూ అన్న చేసిన మంచి పనులన్నీ కూడా మనం ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. అన్ని కలగలిపి దేవుని ఆశీస్సులతో మళ్ళీ అన్న గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర సీఎం అవ్వాలని కోరుకుంటూ, ఈ కూటమి కుట్రలు బద్దలవ్వాలి, ఈ కూటమిని అధికారం నుంచి దింపాలి అనే విధంగానే ఈరోజు ఆ దేవుని కూడా ప్రార్థించడం జరుగుతుంది.